హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. నేనైతే కుంభమేళాలో ఉన్నాను. ప్రజెంట్గా నేను ప్రయాగరాజ్లోని కుంభమేళా జరిగే ప్రదేశంలో ఉన్నాను. ఇక్కడ చాలా జనాలు అయితే వస్తున్నారు తండోపతండాలుగా. ఇక్కడ వచ్చేసి చూడొచ్చు, ఇక్కడ బ్యానరు మోదీకి సంబంధించిన బ్యానర్. ఇదంతా మోదీజీకి. జనాలు చూడండి ఎట్లా వస్తున్నారు, తండోపతండాలుగా వస్తున్నారు జనాలు అయితే. ఇప్పుడు నేను ప్రయాగరాజ్లోని కుంభమేళా జరుగుతున్న ప్రదేశంలో వీడియో అయితే స్టార్ట్ చేశాను, చూపిస్తాను మీకు. జనాలు చూడండి ఎంత తండోపతండాలుగా జనాలు అయితే వస్తున్నారు. చూడవచ్చు, ఇక్కడ జనాలు వస్తూనే ఉన్నారు. ఇక్కడ బాబాలు చూడండి, కార్ పైన కూర్చున్నాడు బాబా. కార్ పైన అంతా కూర్చొని జనాలకి కొడుతూ ఉన్నాడు నిమ్మల తీగలతోటి, నిమ్మలాకులతోటి. నాష్టాలు చేసేటోళ్ళు నాష్టాలు చేస్తుండ్రు. జనాలు చూడండి ఎంత జనాలు అంటే, వాహా, జనాలు తండోపతండాలుగా వచ్చారు జనాలు అయితే. మనం కూడా వెళ్తున్నాము, చూద్దాం ఈరోజు ఏమేమి చూపించగలం అది చూపిస్తాను నేను మీ దగ్గర. ఎవరైనా పిల్లలు తప్పిపోతారని వాళ్ళైతే మైకులో, ఎవరైనా పిల్లలు తప్పిపోయిన పిల్లలు ఉంటే పోలీసులు వాళ్ళని భద్రంగా వాళ్ళ ఫ్యామిలీకి చేర్చడానికి మైకులు అయితే పెట్టిండ్రు. అందుకే ఇలా మైక్లో మాట్లాడుతూనే ఉంటారు. ఇప్పుడు మనం ఇక్కడ నాష్ట చేయడానికి వచ్చాము, చూద్దాం. ఇక్కడ శ్రీ జంగమ వాడి మఠ అని కర్ణాటక వాళ్ళది ఉంది. ఇక్కడ ఫ్రీ భోజనం జరుగుతుంది. మా బెల్ట్ అంతా కిందికి పోతుంది. ఫ్రెండ్స్, ఇక్కడ కర్ణాటక వాళ్ళది శ్రీ జంగమ వాడి మఠ అని ఉంది. ఇక్కడ రూమ్లకి డబ్బులు తీసుకుంటారు, భోజనం మాత్రం 3 పూటలు ఫ్రీ ఉంది. చూద్దాం, ఇప్పుడు 10:30కి ఎక్కువ అయిపోయింది టైము. ఏమైనా బ్రేక్ఫాస్ట్ దొరుకుతుందేమో, వెళ్దాము. చూడొచ్చు, గంగా నది, అదే దశాశ్వేధ ఏమంటారు, దశాశ్వమేధ ఘాట్ అపోజిట్లో ఉంటుంది శ్రీ జంగమవాడి మఠ అని కర్ణాటక వాళ్ళది. ఇలా ఉంటుంది బిల్డింగు, ఎంట్రన్స్లో బిల్డింగ్ ఇలా ఉంటుంది. చూడొచ్చు, ఇలా ఉంటుంది. ఇలా పైనకి వెళ్తే అక్కడ లోపల అయితే జనాలు ఉంటారు రూమ్లో. ఇట్లా మెట్లు ఉంటాయి, మెట్లెక్కి వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత అక్కడ ఏమైనా భోజనం ఉంటే ఎవ్వరు వెళ్ళినా కాదనకుండా భోజనం అయితే పెడతారు, ఫ్రీ భోజనము. చూడాలా భోజనం ఉందో లేదని. ఉంటే పెట్టుకోవాలి మనము. ఇక్కడే పెడతారు భోజనం అయితే. ఇప్పుడైతే తినేసిండ్రు ఖతమైంది. భయ్యా నాష్టా ఇక్కడ చేస్తారు. భయ్యా నాష్టా ఇదర్ 12 बजे खाना मिलेगा. अभी नहीं है, अभी कुछ सुबह कितना बजे मिलता? 9 बजे सुबह में नाश्ता 9 बजे सुबह में लगता है. 9 बजे మార్నింగ్ 9 గంటలకి ఇక్కడ నాష్టా దొరుకుతుంది. మధ్యాహ్నం ఆఫ్టర్నూన్ కిतना हो जाएगा दोपहर का? 12 बजे से మధ్యాహ్నం 12 గంటల నుంచి 3 గంటల వరకు మధ్యాహ్నం భోజనం దొరుకుతుంది, అదే లంచ్. రాత్రి మాత్రము 8 గంటల నుంచి 12 గంటల వరకు డిన్నర్ దొరుకుతుందంట. ఇంకా ఇక్కడే ఎవరి ప్లేట్లు వాళ్ళు కడుక్కొని కలిసి భోజనం పెడతారు, ఇక్కడ వంటలు వండుతారు. ఇంకా నేను లేట్గా వచ్చినా, నాకైతే ఈరోజు బ్రేక్ఫాస్ట్ దొరకలేదు. ఇప్పుడు డబ్బులు ఖర్చు పెట్టి తినాల్సిందే. ఎందుకంటే ఇది వచ్చేసి చూడొచ్చు, ఇక్కడ ఆశ్రమంలో రూమ్లన్నీ ఉంటాయి, ఇక్కడ స్వాములు ఉంటారు. ఇది కర్ణాటక వాళ్ళది. ఇది వచ్చేసి ఆఫీసు. ఎవరికైనా రూమ్ కావాలంటే ఇక్కడ విచారిస్తే 3000, 2000, 1000 రూపాయలు దానికి సంబంధించిన రూమ్కి తగినట్టుగా వాళ్ళైతే మన దగ్గర ఛార్జెస్ చేస్తారు. ఇక్కడైతే భోజనం పెడతారు. ఆశ్రమంలో ఉన్న వాళ్ళకు, బయటి వాళ్ళకు ఎవరు వచ్చినా కాదనకుండా 3 పూటలు తిండి అయితే భోజనం ఫ్రీ పెడతారు. రూమ్లకు మాత్రం ఛార్జెస్ చేస్తారు. చాలా బాగుంది ఇక్కడ, కర్ణాటక వాళ్ళది ఇట్లా షేర్ చేసుకోవాలనిపించింది.
ఇంకా ఇప్పుడైతే మనము బయట ఏదైనా బ్రేక్ఫాస్ట్ చేసి కాసి ఇంకా ఏమేమి చూపించాలో చూపిస్తాను మీకు. చూడొచ్చు, ఇటు పక్క నుంచి మనం మెట్లెక్కి వచ్చాము, ఆ పక్క నుంచి వెళ్ళొచ్చు, ఇట్లా వచ్చి ఈ పక్క పోతే లోపల మొత్తం అదే జంగమవాడి మఠ అని కర్ణాటక వాళ్ళది ఉంది, స్వాములది. చాలా అద్భుతమైన భోజనం పెడితే చాలు కదా, భోజనం పెడతారు. ఎక్కడైనా జాగా ఉంటే హాల్లో ముదురుకోవడానికి స్థలం చూపిస్తారు, కానీ రూమ్లు కావాల్సిన వాళ్ళకి డబ్బులు మాత్రం ఛార్జ్ చేస్తారు. ఎందుకంటే ఈ సీజన్ అట్లా ఉంది కదా కుంభమేళకు సంబంధించి. ఇంకా వాళ్ళు కూడా కావాలి కదా వాళ్ళకి భోజనాలకి దానిలకి దీనిలకి. ఇట్లా వాపస్ అయితే పోవాలి మనం మెట్ల మీద. ఇట్లా వాపస్ పోయి చూస్తే అపోజిట్లోనే మనకి గంగానది కనిపిస్తుంది. గంగానదికి అక్కడ పోవడానికి, ఒడ్డుకు పోవడానికి ఇక్కడ ఒక బ్రిడ్జ్ ఉంది, అక్కడ ఒక బ్రిడ్జ్ ఉంది, రెండో బ్రిడ్జ్ ఉంది. చాలా బ్రిడ్జ్లు అయితే ఉన్నాయి అక్కడ. అక్కడ మూడో బ్రిడ్జ్ పక్కల చూపిస్తాను మీకు. అది మనం నాస్టా ఇంకా వాళ్ళకి సంబంధించినదే. ఇక్కడ ఒక టిఫిన్ సెంటర్ ఉంది, ఏడే నాస్టా చేద్దాం. అన్నా ఏనిదే పులావ్ ఇదే అన్నా, పులావ్ ఉంది. డబ్బులు ఇచ్చి తీసుకుందాము. వచ్చే జనాల కోసం వాళ్ళు మెయిన్ రోడ్లో బిజినెస్ చేస్తూ ఉంటారు. అవి ఇట్నా ఇసుక కిतना हो गया? 100 रुपये. ఇది వడ పులావ్ కలిపి 100 రూపాయలు అంట. యాదో ఒకటి తిందాము. వాళ్ళ దగ్గరనే ఎప్పుడు ఫ్రీ దొరుకుతుంది మనకి, వాళ్ళ దగ్గరనే ఎప్పుడు ఫ్రీ దొరుకుతుంది. ఇంకా ఈరోజు అయిపోయింది, ఇంకా తిందాం యాదో ఒకటి మనము తిని మళ్ళీ వీడియో అయితే కంటిన్యూ చేద్దాం. అదంతా దుమ్ము చాలా ఉంది, జనాలు వస్తూ ఉంటారు కదా. వడ కూడా ఇచ్చిండ్రు మనకి. మన కర్ణాటక వాళ్ళది, తెలుగు వాళ్ళది మాత్రం మన సైడ్ టేస్ట్ ఉంటుంది. అదే హిందీ వల్ల అయితే ఒక విధంగా మనకు నచ్చదు వాళ్ళ ఫుడ్లు. ఇక్కడ వాళ్ళకి ఎవరి ఫుడ్ వాళ్ళకి నచ్చుతుంది. ఎవరనా? ನಂದು ಬೆಂಗಳೂರೇ. ಹಾಂ, ಎಷ್ಟು ದಿನ ಆಯ್ತು ಬಂದು ನೀವು ಇಲ್ಲಿ? ಹೌದಾ? ಮತ್ತೆ ಕುಂಭಮೇಳ ಮುಗಿದ ಮೇಲೆ ಹೋಗ್ಬೇಕಾ? ಹೋಗಿ ಎಷ್ಟು ದಿನ? ಅಲ್ಲಿ 1 ತಿಂಗಳಿದೆಯಾ? ಅಲ್ಲಿ ಏನಿದೆ ಅಜ್ಜ? ಹಾಂ, దీని తర్వాత ఈ హోటల్ వాళ్ళు కాశీకి వెళ్తారంట. కాశీలో కూడా 1 నెల అక్కడ హోటల్ ఓపెన్ చేసి బిజినెస్ చేస్తారు. ఇంకా బెంగళూరు నుంచి వచ్చి అయితే కష్టపడుతుంటారు. అందరు ఎవరు ಎಲ್ಲರೂ ఎవరు? వీళ్ళంతా బెంగళూరు నుంచి వచ్చిండ్రు, తుమ్కూరు. కర్ణాటక వాళ్ళు ಎಷ್ಟು ದಿನ ಆಯ್ತು ಬಂದು? 20 రోజుల నుంచి బిజినెస్ అయితే స్టార్ట్ చేసిండ్రు. శివరాత్రి దాకా ఉంటారా? శివరాత్రి వరకు ఇక్కడైతే వాళ్ళు క్వాలిటీ అంటే మన కర్ణాటకకి సంబంధించి, తెలంగాణకి సంబంధించి వాళ్ళు మన టేస్ట్ అంటే బాగుంటుంది. ఇక్కడ టేస్ట్ కన్నా మన టేస్ట్ అయితే దొరుకుతుంది ఇక్కడ. డబ్బులు కొంచెం ఎక్స్ట్రా అయినా పర్వాలేదు. ఇక్కడ అన్న మేనేజర్ ಅಂಟ. ಅಣ್ಣ ನಾನು ಬೆಂಗಳೂರಲ್ಲೇ ಇರೋದು, ಬೆಂಗಳೂರಿಂದನೇ ಬಂದಿದ್ದೀನಿ, ಅದಕ್ಕೆ ಕರ್ನಾಟಕ ಅವ್ರದ್ದು ಇದೆ ಅಂತ ಅಂದ್ಬಿಟ್ಟು ಇಲ್ಲಿ ತಿಂತಾ ಇದ್ದೀನಿ. ಅದಕ್ಕೆ ಇದು ವಾಟರ್ ಬಾಟಲ್ನ ತಗೊಳ್ಳಿ, ಚೇಂಜ್ ಕೊಡಿ 500 ರೂಪಾಯಿ. 120 మీకు చేంజ్ కొడి, 500 రూపాయలు కొట్టింది. ఇంకా ఇక్కడ అంతా కర్ణాటక వాళ్ళే, అందరు ఎలా కర్ణాటక అవరేనా? అందరు హాయ్ అన్నరే, ಎಲ್ಲರೂ హాయ్. ఫ్రెండ్స్, ఇక్కడ కర్ణాటక వాళ్ళైతే హోటల్లో పనిచేస్తున్నారు. వాళ్ళు హోటల్ ఓపెన్ చేసిండ్రు, చాలా కష్టపడుతున్నారు. ఇంత ప్లేస్లో చూడొచ్చు, ఇది ఇంత ప్లేస్లో అయితే పనిచేస్తుండ్రు. అదంతా స్టోర్ లేక సామాను అంతా క్లీన్గా చేస్తారు. మన స్టైల్లో వంటలు చాలా అద్భుతంగా చేస్తారు. అందరు హాయ్, ಎಲ್ಲರೂ హాయ్. ಹೇಳಿ. ಆಶ್ರಮ ಅವ್ರದ್ದೇನಾ ಇದು ಹೋಟ್ಲು? ಆಶ್ರಮ ಅವ್ರದ್ದೇ ಹೋಟೆಲಾ? ಹೋಟೆಲ್ ಯಾರ್ದು ಇದು? ಆಶ್ರಮ ಅವ್ರದ್ದು. ఇది సపరేటు, ఆశ్రమం ಅವ್ರ సపరేటా? ఈ హోటల్కి ఆశ్రమం సంబంధం లేదు. హోటల్ సపరేటు, ఆశ్రమం సపరేట్ అంట. కొంతమంది అంటే వాళ్ళదే ఇది హోటల్ అని. ఈ ఓనర్ వచ్చేసి బెంగళూరు ఓనర్ అంట. సెల్ఫ్ సర్వీస్ అంటే మనకి
ఒక ప్లేట్కి 40-50 ఉంటుంది కదా, దానికి ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తారు వీళ్ళు, అంటే డబ్బాలు. ఇంకా సీజన్ బట్టి వాళ్ళు ఇంప్రూవ్మెంట్ అయితే చేసిండ్రు, అంటే ప్రైస్ కొంచెము డబ్బాలు ఉంటుంది. మనం ఏ ఏరియాలో అయితే ఊర్లో ఉండి తింటామో ప్రజెంట్ 50 రూపాయల ప్లేట్ 100 రూపాయలు, 40 రూపాయలది 80 రూపాయలు అట్లా. ఇక్కడ ఇడ్లీ 2 కట్టె ఇడ్లీ అని ఉంటారు కదా, అవి 2 ఇడ్లీలు కూడా 80 రూపాయలు. ఇప్పుడు పులావ్ కూడా కలిసి నాకు 100 రూపాయలు అంట. టేస్ట్ మాత్రం అదిరిపోయింది, పులావ్ చాలా బాగుంది. అన్న దోశ వేస్తున్నాడు, మసాలా దోశ. ఇది దావణగిరి బెన్నె మసాలా స్పెషల్ దోశ. ನೀವು ನೋಡಿದ್ರಾ ಎಲ್ಲ ತಿರುಗಿ? ನಿಮ್ಗೆ ಟೈಮೇ ಇಲ್ಲ ಇನ್ನ? ಹೋಗಿಲ್ಲ, ಈ ಕಡೆ ಅರ್ಧ ದೂರ ಹೋಗಿದ್ದೀವಿ. ಅದೇ ಅನ್ನ వాళ్ళు ఇక్కడ అంతా వెళ్ళి చూడాలంట. ನೀವು ಒಂದಿನ ರಜಾಕ್ಕೆ ಎಲ್ಲರೂ ಓಡಾಟ ಮಾಡಬೇಕು, ಸ್ನಾನ ಮಾಡ್ತಾ ಇದ್ದೀವಿ ಡೈಲಿ. ಎಲ್ಲಾನು ತಿರುಗಬೇಕು, ರೌಂಡ್ ಹೊಡಿಬೇಕು. ಅನ್ನೋళ్ళు బాగా ಏನೇನು ಮಾಡ್ತಾರಣ್ಣ ಇಲ್ಲಿ ಅಡುಗೆ ಬೆಳಗ್ಗೆ? ಮಸಾಲೆ ದೋಸೆ, ಇಡ್ಲಿ ವಡ, ಕೇಸರಿ ಬಾತ್, ರೈಸ್ ಬಾತ್, ಫಿಲ್ಟರ್ ಕಾಫಿ ಇದಂತ. ಟೀ. ಇದು ಅನ್ನ ಸಾಂಬಾರು ಮಧ್ಯಾಹ್ನ. ನೈಟ್ ಏನು? ಅನ್ನ ಸಾಂಬಾರು ಮುದ್ದೆ. ಮಧ್ಯಾಹ್ನ ಅನ್ನ ಸಾಂಬಾರು ಮುದ್ದೆ. ನೈಟು ಇಡ್ಲಿ ವಡೆ ದೋಸೆ. ಅದೇ ನೈಟು ಅನ್ನ ಸಾಂಬಾರು ಮುದ್ದೆ ಇಡ್ಲಿ ವಡ ದೋಸೆ ಯಾವ್ದು ಬೇಕಾದ್ ಮಾಡ್ಕೊಡ್ತೀರಿ ಎಲ್ಲ, ಆಲ್ ಇನ್ ಒನ್ ಸ್ಪೆಷಲಿಸ್ಟ್. ಅನ್ನ ಮ್ಯಾನೇಜರು ಎಲ್ಲರೂ ಸೀನಿಯರ್ ಪರ್ಸನ್ಸ್ ಕೆಲಸ ಮಾಡ್ತಾ ಇದ್ದಾರೆ, ಒಳ್ಳೆ ಕೆಲಸ ಮಾಡ್ತಾ ಇದ್ದಾರೆ. ಒಳ್ಳೇದಾಗಲಿ. ಊರು ಬಿಟ್ಟು ಬಂದು ಎಷ್ಟು ಕಷ್ಟಪಡ್ತಾ ಇದ್ದೀರಾ ಅಂದರೆ ನೀವು ತುಂಬ గ్రేటు. ఊరు ఇడిసి కాసి ఎన్నో 2000 కిలోమీటర్ పైన ఉంది, ఇక్కడ వచ్చి కష్టపడుతుంటారంటే వీళ్ళ కమిట్మెంట్ చూడొచ్చు. ఎందుకంటే ఈ పొద్దు రేపు ఊరు వదిలి ఎక్కడ పోయి పని చేయడానికి ఆలోచిస్తారు. పైసలు సంపాదించాలంటే, డబ్బులు సంపాదించాలంటే ఎంత కష్టమైనా అని వీళ్ళని చూసి నేర్చుకోవాలి. ఎందుకంటే పిల్లల్ని ఫ్యామిలీని ఇడిసి ఫ్యామిలీನೆಲ್ಲ ಬಿಟ್ಟು ಬಂದು ಕಷ್ಟಪಡ್ತಾ ಇದ್ದಾರೆ, ಅದು ಗ್ರೇಟು. పిల్లల్ని అందరినీ వదిలి ఇలా వచ్చి ಹೋಟೆల్లో ಕಷ್ಟಪಡೋಣ అంటే చాలా ಗ್ರೇಟ್ ಅಣ್ಣ, ತುಂಬ ಗ್ರೇಟ್. ತುಂಬ ಥ್ಯಾಂಕ್ಸು. ನನಗೆ ತುಂಬ ಹ್ಯಾಪಿ ಆಯಿತು ನಿಮಗೆ ನೋಡಿ, చాలా సంతోషమైంది వీళ్ళని. ఏం పేరన్నా ನಿಮ್ಮ ಹೆಸರು? ಕುಮಾರ್. ಅಣ್ಣ ಹೆಸರು? ರವಿ. ಏನು ಹೆಸರು? ಗೋವಿಂದರಾಜ್. ಸೇಮು నా పేరే, అన్న పేరు నా పేరు సేము. ఓకే అందరండి బలి ಎಲ್ಲರೂ ಹೇಳಿ ಜೈ ಶ್ರೀರಾಮ್, ಹರ ಹರ ಮಹಾದೇವ್, జై శ్రీరామ్, జై శ్రీరామ్, హర హర మహాదేవ్. ఫోటో పని జరుగుతున్న ప్రదేశంలో, ప్రయాగ్రాజ్ కుంభమేళ జరుగుతున్న ప్రదేశానికి అయితే వచ్చేసాను. ఇక్కడ చాలా అద్భుతంగా ఉంది. ఇక్కడ అంతా ఆశ్రమంలు ఉంటాయి. అక్కడ ఎల్లో కలర్లో కనిపిస్తుంది కదా బోర్డు, జంగమవాడి మఠ అని. అక్కడ రూమ్లకి ఛార్జ్ చేస్తారు, భోజనం మాత్రం 3 టైంలు ఫ్రీ ఉంటుంది. ఇక్కడైతే మనం అపోజిట్లో సెక్టర్ 15లో ఇక్కడ వెళ్ళొచ్చు. అక్కడ అంతా మేళ లేక ఉంటుంది, అంతా జాతర లేక ఉంటుంది. గేట్ దగ్గర ఇట్లా పోలీసులు ఉంటారు, సేఫ్టీ బాగుంది. ఇక్కడ ఇది వచ్చేసి 15వ నెంబర్ సెక్టరు. నెక్స్ట్ 14 సెక్టరు, ఇది 15 సెక్టరు. ఫ్రెండ్స్ మొన్న త్రివేణి సంగమంకి ఎలా పోవాలో చూపించాను మీకు. ఇప్పుడైతే నేను వెళ్తున్న సెక్టర్ నెంబర్ 15. అదే చూడవచ్చు, ఇక్కడ ఘాట్ నెంబర్ 15 అంటారు, దీన్ని సెక్టర్ కూడా అంటారు వాళ్ళు. ఇప్పుడైతే ఈ బ్రిడ్జిలు అయితే టెంపరీగా నిర్మించారు. జనాలు చాలా మంది ఉన్నారు, అయినా కొంచెం తక్కువనే ఉంటారు జనాలు. ఇప్పుడు అందరు వస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటారు. ఇక్కడ రాత్రి మొత్తం కూడా స్నానాలు చేస్తూనే ఉంటారు. చూడొచ్చు అక్కడ సెక్టర్ నెంబర్ 14, అక్కడ సెక్టర్ నెంబర్ 13లో పోతే మనము అక్కడ రైట్ పోతే ఆ ఒడ్డు పైన ఇంక త్రివేణి సంగమంకి అయితే పోవచ్చు. ఇక్కడ చూడొచ్చు నీళ్ళు ఎంత అద్భుతంగా ప్రవహిస్తున్నవి చూడొచ్చు. మేడం इधर से जाएगा, किधर जाएगा? नागा साधु किधर रहता है आगे? ఇట్లా స్ట్రేట్ పోతే నాగ సాధువులు చూడొచ్చంట. చూద్దాం. సెక్టర్ నెంబర్ 21
అని ఉంది. ఇక్కడ దగ్గర అవుతుందంట, ఇలా వెళ్ళొచ్చంట. ఇక్కడ బైక్లు బండ్లు కూడా పోతాయి. జనాలు కొంచెం తక్కువ ఉన్నారు కాబట్టి ఈజీగా నడుచుకొని వెళ్ళడానికి ఆరాంగా ఉంది. లేదంటే ఈ బ్రిడ్జ్లు పట్టనట్ల జనాలు తిరుగుతారు. చూడొచ్చు అక్కడికి వెళ్ళి వచ్చే వాళ్ళు వస్తున్నారు. ఇక్కడ అంతా చూడండి, అక్కడ నుంచి ఇటుపక్క వస్తే దశశ్వేద ఘాట్ అంటారు. ఇదంతా ఇలా ఉంటుంది. ఇక్కడ చాలామంది ఆశ్రమంలో ఉంటారు, రూమ్లో ఉంటారు, ఇంకా వచ్చే వాళ్ళు వస్తూ ఉంటారు. ఎంట్రన్స్ ఇదే. అక్కడ కనిపిస్తుంది కదా, అది శాస్త్రి బ్రిడ్జ్ నుంచి అక్కడ ఒడ్డు పైన ఫస్ట్ రైట్ తీసుకుంటే త్రివేణి సంగమం పోవచ్చు. ఇంకా ఇటుపక్క వెళ్ళే వాళ్ళు ఇటుపక్క వెళ్తారు. అటుపక్క రావడానికి మాత్రమే సపరేట్ బ్రిడ్జ్ అరేంజ్ చేశారు. ఇది వెళ్ళడానికి బ్రిడ్జ్. ఇది సెక్టర్ నెంబర్ 15, సెక్టర్ నెంబర్ 14 రావడానికి బాగా అంటే వన్ వే బాగా ప్లాన్ చేసిండ్రు. చూడొచ్చు, ఇక్కడ టోటో అంటారు. టోటో బండ్లు అన్నీ వెళ్తూ ఉంటాయి. చాలా చాలా అద్భుతంగా ఉంది. పోలీసులు ఉన్నారు కదా, కరెక్ట్గా ఫాలో చేస్తున్నారు జనాలు, లేదంటే ఎలా పడితే అలా తిరిగేవాళ్ళు. ఇక్కడ యూపీకి సంబంధించిన ప్రభుత్వం యోగి సీఎం గారి ఆధ్వర్యంలో చాలా అద్భుతంగా పోలీసులు చాలా బందోబస్తుగా చాలా కష్టపడి చాలా జనాలకి ఇబ్బంది కలగకుండా రూల్స్ అయితే చేస్తున్నారు. తొక్కిసలాట తర్వాత ఒక ప్రాబ్లం కూడా రాకుండా చాలా అద్భుతంగా జనాలకు హెల్ప్ చేసుకుంటూ జనాలకు కష్టం రాకుండా పోలీసులు అయితే చాలా కష్టపడుతున్నారు ఇక్కడ. అందుకే ఈ ప్రభుత్వానికి ఏం తప్పులేదు. జనాలు ఎక్కడ పడితే అక్కడ నూగులాడుకుంటా నాన్ ఫస్ట్ అని దొబ్బులాటలో తొక్కిసలాట జరుగుతుంది తప్పితే కావాలని ఎవరు చేయరు. కానీ ప్రభుత్వానికి ఏం తప్పు లేదు. మనం జనాలు కూడా సహకరించాలా. కోట్ల మంది వచ్చేటప్పుడు ఏదో ఒకటి అలాంటివి జరుగుతూనే ఉంటాయి. కాబట్టి ఎవరి సేఫ్టీలో వాళ్ళు ఉండాలా. కొంతమంది స్వార్థపరులు ఉంటారు జనాలు, మాత్రం తొందరగా పోలాట ఇట్లానే దొబ్బులాటలో వేరే వాళ్ళ సేఫ్టీ ఆలోచించరు. ఏమో జరిగింది, ఏదో జరిగిపోయింది. ఇప్పుడైతే అంతా బాగుంది అనుకూలంగా. చూడొచ్చు, ఇక్కడ అంతా గంగానది. చూడొచ్చు ఎంత అద్భుతంగా ఉందో వ్యూ. ఇదంతా గంగానది పక్కల అవతల ఒడ్డున టెంట్లు ఉంటాయి. ఇంకా అక్కడ వెళ్ళి నాగసాధువులు అక్కడ జాతర గీతర అంతా చూసి వచ్చేటోళ్ళు అటుపక్క వస్తున్నారు. అది సెక్టర్ నెంబర్ 14 అంటారు. మనము ఇప్పుడు వెళ్తున్నది సెక్టర్ నెంబర్ 15. సెక్టర్ నెంబర్ 15లో అయితే వెళ్తున్నాము. దశశ్వేద ఘాట్ నుంచి సెక్టర్ నెంబర్ 15, సెక్టర్ నెంబర్ 14 వెళ్ళేదారి వచ్చేదారి 15. ఇక్కడ గంగానది పక్కల ఒడ్డున స్నానం చేస్తున్నారు జనాలు. చూడవచ్చు ఇక్కడ ఎంత అద్భుతంగా ఉంది. ఇక్కడంతా జనాలు గంగానదిలో స్నానం చేసి వాళ్ళైతే ఇక్కడ చేసేవాళ్ళు ఇక్కడ చేస్తారు గంగానదిలో. ఇంకా తర్వాత త్రివేణి సంగమం చేయాలంటే ఆ బ్రిడ్జ్ ఉంది కదా, శాస్త్రి బ్రిడ్జ్ అవతల వెళ్ళి అయితే చేస్తారు. ఆ త్రివేణి బ్రిడ్జ్కి వెళ్ళడానికి నది దాటాల్సిన అవసరం లేదు. వచ్చిన తర్వాత ఆ 2 బ్రిడ్జ్లు దాటి స్ట్రేట్ ఒడ్డు పక్కన స్ట్రేట్గా పోతే మనకి త్రివేణి సంగమం అనేది వస్తుంది. ఇప్పుడైతే జనాలు వస్తున్నారు. అందుకే మనం కూడా ఇక్కడ వెళ్ళి ఏమేమి చూపిస్తా. ఇక్కడ వ్యూ చూడండి ఎలా ఉందో. జనాలు వస్తూనే ఉన్నారు. చాలా చూడొచ్చు, వచ్చే వాళ్ళు వస్తున్నారు, అటుపక్క వెళ్ళే వాళ్ళు వెళ్తున్నారు. అయితే మనం నది క్రాస్ చేసి ఇక్కడ వచ్చేసాము. ఇక్కడ చూడొచ్చు, అక్కడ కూడా ఎంట్రెన్స్లో పోలీసులు ఉన్నారు. గేట్ నెంబర్ 15లో మళ్ళీ నది అటుపక్కల నది ఇటుపక్కల కూడా పోలీసులు అయితే ఉన్నారు సేఫ్టీకి. చాలా అద్భుతంగా ఇక్కడ ప్రభుత్వం అయితే చాలా పోలీసుల బందోబస్తు బాగానే ఏర్పరిచింది. ఎందుకంటే జనాలకు ఇబ్బంది కలగకుండా ఎటు వెళ్ళాలి ఎక్కడ లేదు అని అంతా కూడా జనాలకు పోలీసులు, ఆర్మీ పోలీసులు అందరైతే గైడ్ చేస్తారు. ఇక్కడంతా బఠానీలు తినే ఐటెంలు, అదే ఇంకా జాతరకు సంబంధించినవి అంగడీలు అయితే ఇట్లా ఒడ్డుకి ఇట్లా వేసుకొని ఉన్నారు వాళ్ళు. ఇక్కడంతా జనాలు స్నానాలు చేస్తున్నారు. చూడవచ్చు, ఇక్కడ ఇది వచ్చేసి గంగానది రానాన్ ఘాట్. ఇది రానాన్ ఘాట్ సంగమం అంటారంట. ఇది గంగానది. ये कौन सा नदी गंगा नदी है यमुना? गंगा नदी। वो यमुना नदी उधर जाना। आप किया, आप स्नान किया? हो गया है मकर संक्रांति टाइम में। मकर संक्रांति में हो गया ये स्वामी दे पड़ गया हूँ 2 दिन से नया नो झूठ का। अच्छा पड़ गया हेल्थ फस्ट। नमस्कार। मेरे कौन सा गाँव आप? जहाँ भी जाए तो वही गाँव होता है। ओ ऐसा घूमते रहता आप लोग? ब्राह्मण वाले हैं। हाँ ब्राह्मण वाला। अच्छा है। इंडिया वो इधर धूप में बैठा ना।
महात्मा था गंगा किनारे बैठे हैं ओके ओके माँ का है ना नाम सुन तो हाँ गाँव कौन सा गाँव नहीं बताते साथ गाँव नहीं बताता ओके ओके अभी नागा साधु का पास जाना तो कैसे जाना ऐसा जाना ऐसा सीधा जाना पूरा उस तरफ मिलेगा ना हाँ చూడొచ్చు ఇది సంగమం రనాన్ ఘాట్ అంటారు ఇక్కడ జనాలు స్నానాలు చేస్తున్నారు వద్దు మనం చూపించేది ఇక్కడ లేడీస్కి బట్టలు మార్చుకోవడానికి సపరేట్గా ఇట్లా బాక్సులు అయితే ఏర్పాటు చేయడం జరిగింది ఎందుకంటే స్నానాలు చేసుకున్నప్పుడు లేడీస్ బట్టలు మార్చుకోవడానికి కూడా అనుకూలమయ్యే విధంగా ఇలాంటి డబ్బాలు అయితే ఏర్పరిచారు చాలా అద్భుతంగా ఉంది ఇక్కడ మాత్రము చూడడానికి ఇప్పుడైతే మనం గంగా నదిలో చూద్దాము అందరు స్నానాలు చేస్తున్నారు మనము ఇప్పుడు అటుపక్క నుంచి చూడొచ్చు మనం నాస్టా చేసినాం కదా అక్కడ అటుపక్క నుంచి 15 సెక్టర్ 15 అంటారు ఆ గేటు వచ్చేసాము ఆ గేట్ నుంచి వచ్చేసాము ఇక్కడ గంగా నదిలో చాలామంది స్నానాలు చేస్తున్నారు స్నానాలు చేసేటప్పుడు ఈ పూలు ఇంకా ఇంటికి పట్టుకోవడానికి నీళ్ళు అదంతా తీసుకుపోతారు ఎందుకంటే గంగా నదిలో త్రివేణి నదిలో వాళ్ళు నీళ్ళు తీసుకుపోయి వాళ్ళ ఇంట్లో పెట్టుకొని దేవునికి పూజ చేస్తారు వాళ్ళ ఫ్యామిలీ ఎవరైనా రాని వాళ్ళకి ఉంటే చల్లుతారు చల్లి వాళ్ళు అయితే హ్యాపీగా ఉండడానికి కష్టపడుతూ తీసుకొని వెళ్తారు ఫ్యామిలీ కోసం అందరి కోసం అదే దేవునిది అమృతంలాగా తీసుకెళ్తారు వాళ్ళు వాటర్ అయితే చూడొచ్చు ఇక్కడ మనకి గంగా నది ప్రవహిస్తూ ఉంది ఇక్కడ జనాలు స్నానం చేస్తున్నారు మనము ఈ 2-3 బ్రిడ్జ్లు అక్కడ కనిపిస్తున్న శాస్త్రి బ్రిడ్జ్ కంప్లీట్గా కలిస్తే మనము ఆ పక్క త్రివేణి సంగం పోవచ్చు భయ్యా అచ్చా కౌన్ సా గావ్ కిధర్ జో प्रतापगढ़ स्ट्रीट अंटा ये भैया स्नान कर रहा हर हर महादेव हर हर महादेव जय श्री राम जय श्री राम उधर कर दिया त्रिवेणी संगम में इधर ही कर रहा पहले कब आए थे आप लोग एक तारीख हाँ तीनों नदी में किया त्रिवेणी में हो गया భయ్య వాళ్ళు వచ్చిండ్రంట మొన్న వచ్చిండ్రంట వచ్చి అన్ని నదుల్లో స్నానం చేస్తున్నారు ఇంకా ఇక్కడ స్వామీజీలు అందరూ స్నానం చేస్తున్నారు నదిలో మనం చేయలేదు ఎందుకంటే ఫస్ట్ వీడియో షూట్ చేయాల్సింది చాలా ఉంది మనం వచ్చిన రోజు త్రివేణి సంగమంలో స్నానం చేసినాము ఇంకొక రోజు మూడు నదులలో స్నానం చేసి మళ్ళీ ఒకసారి చూపిస్తాను మీకు ఎందుకంటే ఎక్కువ మునగడం వల్ల నా గొంతు కోల్డ్ అయి కాసి మొన్ననే కొంచెం తగ్గింది దేవుని పుణ్యాన లేదంటే నేను మాట్లాడేవాడిని కాదు వీడియో మాట్లాడలేని పరిస్థితి గొంతు నొప్పి అయిండే మీకు తెలిసే ఉంటుంది నా వీడియోలు చూస్తే ఇది చేశారు ఇప్పుడు మనం వెళ్దాం నాగసాధువుల దగ్గరికి వెళ్దాం అది చూపిస్తున్నాను మీకు ఎలా ఉంటుందో అనేది ఈ వీడియో మీకు నచ్చితే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి ఈరోజు అయితే నేను గంగా నదిలో స్నానం చేస్తున్న దృశ్యం చూపించాను ఇక్కడ ప్రజెంట్ సిచ్యువేషన్ అంతా బాగుంది ఎవరైనా రావచ్చు కానీ ఫ్యామిలీతో వచ్చేవాళ్ళు కొంచెం జాగ్రత్తగా కొంచెం చిన్న కూడా ఎడైనా ఆశ్రమంలో రూమ్ తీసుకొని ఉండి ఇక్కడ భయ్య బొట్టు పెడుతున్నాడు ఎవరెవరైతే స్నానం చేశారో మనమైతే ఈరోజు రూమ్ దగ్గర స్నానం చేశాను ఆల్రెడీ చన్నీళ్ళలో ఇప్పుడైతే వీడియో షూట్ చేయాలి కదా అందుకే డాలో అనుకో కిतना భయ్యా ఇప్పుడైతే ఫైనల్గా ఇంకా షూట్ చేయాల్సింది చాలా ఉంది అందుకే ఇప్పుడైతే గంగా నదిలో జనాలు స్నానం చేస్తున్నారు ఇప్పుడైతే మనం వెళ్ళి నాగసాధువుల దగ్గరికి వెళ్దాము సార్ నాగసాధు కిస్ तरफ जाना नागसाधु किस तरफ जाना ये 19 में आगे जो पुल पार करके उस तरफ जी सीधा हाँ సైడ్ సే నాగసాధువులు సెక్టర్ 19 ఉందంట అక్కడ ఉంటారంట చూద్దాం నాగసాధువులు అంతా ఇక్కడ అంతా ఇంకా జనాలంతా అందరు స్నానాలు చేసుకుంటుండ్రు ఇంకా వచ్చేవారు వస్తున్నారు వెళ్ళే వాళ్ళు వెళ్తున్నారు ఇంకా ఇక్కడ బట్టలు మార్చుకోవడానికి సపరేట్గా వాళ్ళకి బాక్సులు అయితే हो गया किधर गाँव इधर ही भैया दी इधे ऊर अंट इकड़ेనంట దగ్గర कितना भैया कितना देना 51 रुपया 51 रुपया दे दे कितना 51 मतलब 50 और 50 50 ज़्यादा बोल रहा आप मैं उधर करवा के आया फिर ज़्यादा बोल रहा है मैं पूछा बता जो श्रद्धा हो देते 50 రూపాయలు చెప్తున్నాడు తెలియదు అనుకోండి మనకి అన్నీ తెలుసు మనకి ఇక్కడ 30 रुपये ले ले चेन दे दे 30 रुपये ले ले सिक्का दूं 10 का चलेगा हाँ
नहीं नहीं 10 से ज़्यादा नहीं देना, ज़्यादा नहीं देना वो ऐसा. చేంజ్ అయితే ఇస్తుంటాడు అంకుల్. మనకైతే బొట్టు పెట్టిండు. స్నానం చేసిన తర్వాత నేను ఇంటి దగ్గరనే అదే రూమ్ దగ్గరనే ఆశ్రమం దగ్గర స్నానం చేసుకొని వచ్చాను. అందుకే బొట్టు పెట్టుకున్నాను. గంగానది దగ్గర బొట్టు అయితే పెట్టుకున్నాను. ఈ స్వామీజీకి ఏమైనా చేంజ్ ఇస్తాము. చాయ్ పియో స్వామీజీ. ఓకే హాయ్ స్వామీజీ. పాపమ్మ ఆయన ఎవరు లేరంట. ఆయన మన దగ్గర కొంచెం మాట్లాడిన వీడియోలో ఇంకా చేంజ్ ఇచ్చిన ఏమన్నా నాస్టాజీ ఇట్లా చేయడానికి. చాయ్ అనేది తాగొచ్చు కదా, మనమేం డబ్బులు ఉన్న వాళ్ళం కాదు అంత చేయనిక. ఇక్కడ అంతా జనాలు చాలా మంది ఉన్నారు ఇక్కడ. किधर से है? अरे कहाँ से आए मतलब नहीं गाँव किधर? गाँव बताओ ना. गाँव यार. क्यों शर्म कर रहा है? अरे उनसे पूछो. अब बोल ना यार. వీడు మాట్లాడనీకనే సిగ్గుపడుతున్నాడు. కిतना बताओ ये कितना ఏ బాత్. ఇక్కడ పోలీసులు చాలా అద్భుతంగా ఉన్నారు. ఇక్కడ మనం అక్కడి నుంచి వచ్చాము. వచ్చి అది రణాన్ ఘాట్ దగ్గర సంగం నదిలో స్నానం చేసినాం, చూపించినాము. ఇక్కడంతా జాతర ఉంది. మనమైతే నాగసాధువుల దగ్గరికి వెళ్ళాలి. ఇక్కడ అవుట్ సైడ్ వెళ్ళొచ్చు. సార్ నాగసాధు कैसे जाना? नागसाधु रहता ना गेट नंबर 21. 16 नंबर पार करके उधर. ఇక్కడ ఆర్మీ వాళ్ళు మళ్ళీ అందరూ ఉంటారు. సార్ నాగసాధు किधर जाना? ఇస్తారా పో 21 गेट नंबर 21. 21 में हाँ इधर से सीधे जाइए, इधर से सीधे जाइए. सीधा. हाँ सीधा जाइए. हाँ. पुलिया को उस तरफ जाइएगा, पुलिया को उस तरफ. ఓకే. दोनों पुलिया को उस तरफ जाइएगा. అక్కడ మనకు సార్ చెప్పాడు నాగసాధువులు ఎక్కడ ఉంటారు అని. ఇంకా మనము అటుపక్క నుంచి వచ్చాం కదా, స్ట్రేట్గా ఇటుపక్క పోవాలంట. నాగసాధువులు ఉంటారంట ఇక్కడ. చూద్దాం. దుమ్ము అయితే చాలా ఉంది, చాలా దుమ్ము ఉంది. జాతర ఉంది. ఈ అమ్మ నీళ్ళు నింపుకునింది, వెళ్ళడానికి కష్టపడుతుంది పాపమ్మ. కష్టమయ్యేటప్పుడు నీళ్ళు నిలుకొని పోరాదు. అయినా వాళ్ళ దేవుని భక్తితోటి ఎత్తుకపోతుంటారు. జనాలు తిరుగుతారు కదా, అందుకే. శ్రీనయ పనన్ కపూర్ అంట. चैनल है गाँव रो. कौन सा गाँव आपका? ठीक है आप बात करो. ओके. हाँ इधर क्या है? इधर ही रहता है नागसाधु पूरा. 21 गेट नंबर 21 किधर है? साधु 21. అంకుల్ ఏం చెప్తుందంటే స్వామీజీ సంక్రాంతికి అప్పటి నుంచి స్నానాలు చేసుకుంటూనే ఉన్నారు. కానీ ఇప్పుడు హెల్త్ కొంచెం బాగాలేదంట, అందుకే స్నానం చేయలేదు. ఓకే. ఇంకా